హలో ఎవ్రీవన్. సో, ఈరోజు మనము ఈ మధ్యన అంటే గత ఒక 4, 5 రోజుల నుండి తిరుపతికి సంబంధించినటువంటి ప్రసాదము మనమందరం గూడా పవిత్రంగా భావించేటటువంటి ప్రసాదము తిరుపతి లడ్డు గురించి చాలా రకాలుగా వివాదాలైతే చుట్టుముట్టుతున్నాయి. వివిధ రకాల మాధ్యమాలు, వివిధ రకాల మీడియా సంస్థలు, సోషల్ మీడియా గానీ, మెయిన్ స్ట్రీమ్ మీడియా గానీ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా దీనికి సంబంధించిన వార్తలనైతే ప్రసారం చేస్తూ ఉన్నారు. మీడియా ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యంగా 2 భాగాలుగా విడిపోయినట్టు మనందరికీ తెలిసిందే. అయితే ఎవరికి తోచిన వర్షన్ వాళ్ళైతే ప్రచారం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. సో, దీని వెనుక ఉన్నటువంటి వాస్తవాలేంటి అనేటి విషయాన్ని చర్చించుకునేందుకు ఈ వీడియో నేను చేస్తున్నాను. ఎందుకు అనంటే ఈ టాపిక్ అత్యంత ఇంపార్టెన్స్ ఎందుకు ఉంది అనంటే ముఖ్యంగా లడ్డు అనేది మనము ఒక దైవానికి సంబంధించినటువంటి ప్రసాదము. దానికి ఒక పవిత్రత అనేది ఉంటుంది. సో, తిరుపతి లడ్డు అనేది ఎంత మధురంగా ఉంటుందో అది మనకు తెలిసిందే. కాకపోతే కాలక్రమేణా దాని యొక్క క్వాలిటీ అనేది తగ్గడం అయితే జరిగినట్టు అనిపిస్తూ ఉంది మనకు. అంటే తగ్గినట్టయితే మనకు తెలుస్తూ ఉంది అందరికి గూడా. అయితే సరే, నాణ్యతకు సంబంధించినటువంటి విషయము పక్కన పెట్టినా కూడా ఈ లడ్డుకు సంబంధించినటువంటి పవిత్రత అయితే అందరికీ తెలిసిందే. మనము ఆ తిరుపతి లడ్డును ఎంత పవిత్రంగా భావిస్తాము, దాన్ని ప్రసాదంగా అందరికీ ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తాము అనేటటువంటి దంతా కూడా మనకు తెలిసిందే. అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి సమావేశంలో ఆయన ఒక ఈ లడ్డుకు సంబంధించినటువంటి విషయాన్ని ఆయన ప్రస్తావించారు. అనేక విషయాలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగినటువంటి అవకతవకలను చర్చిస్తూ దానితో పాటు తిరుపతి లడ్డు కూడా అపవిత్రమైంది. సో, వీళ్ళంతా అపవిత్రం చేశారు అనేటటువంటి విధంగా చెప్తూ తిరుపతి లడ్డులో జంతువు క్రొవ్వుకు సంబంధించినటువంటి యానిమల్ ఫ్యాట్‌కు సంబంధించినటువంటి దాన్ని మిక్సింగ్ చేసి దాని ద్వారా వచ్చినటువంటి నెయ్యిని ప్రసాదంలో వాడుతూ ఆ విధంగా ప్రసాదాన్ని వాడారు. సో, చివరికి దేవస్థానానికి సంబంధించినటువంటి అత్యంత పవిత్రంగా హిందువులు భావించేటటువంటి తిరుపతి లడ్డును కూడా వాళ్ళు కలుషితం చేశారు అనేటటువంటి విధంగా ఆయన అభియోగం అయితే చేయడం జరిగింది. సో, అక్కడి నుంచి సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రే ఈ రకమైనటువంటి అభియోగం చేయడం వల్ల దీనికి ప్రముఖంగా ఒక ప్రామినెన్స్ అయితే వచ్చింది. సో, దాని ద్వారా ప్రతి ఒక్కరూ కూడా దీని మీద చర్చించడం అయితే ప్రారంభించారు. అయితే తరువాత దీనికి సంబంధించినటువంటి ఏదైతే ఈ అంశము అంటే ఎక్కడ స్టార్ట్ అయింది, ఎందుకు స్టార్ట్ అయింది అనేటటువంటిది ప్రముఖంగా మనము చర్చించడానికైతే ప్రయత్నం చేద్దాము. సో, ఫస్ట్ ఈ యొక్క ఆలోచన కానీ, ఈ యొక్క అనుమానం కానీ ఎందుకు వచ్చింది అనంటే, భక్తులు చాలా మంది కంప్లైంట్ చేస్తున్నారు. తిరుపతి లడ్డు యొక్క క్వాలిటీ అనేది పడిపోతూ ఉంది. తిరుపతి లడ్డు అనేది ఏదైతే దాని ల్యాప్సింగ్ పీరియడ్ ఏదైతే ఉందో, అంటే ఆ లడ్డు చెడిపోకుండా ఉండేటటువంటి పీరియడ్ ఏదైతే ఉందో అది క్రమక్రమంగా తగ్గుతూ ఉంది. తరువాత తిరుపతి మన వంటశాలలో పనిచేసేటటువంటి ఉద్యోగులు కూడా దీనికి సంబంధించినటువంటి నెయ్యి ఏదైతే వాడకంలో ఉందో దాని మీద కూడా వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. వాళ్ళు కూడా అనుమానం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తూ ఉంది. సో, వీటన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే ఉందో జూలై 23వ తారీఖున అనుకుంటా. సో, దాన్ని వాళ్ళు ఏం చేశారనంటే, ఈ నెయ్యి ట్యాంకర్ల నుంచి వచ్చిన నెయ్యి యొక్క శాంపుల్స్ని తీసుకొని దాన్ని ఒక ల్యాబ్కి అయితే పంపించడం జరిగింది. సో, ఈ ల్యాబ్ ఏంటంటే దీని పేరు వచ్చేసి నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ NDDB. దాని కింద ఉండేటటువంటి ల్యాబు దట్స్ కాల్డ్ CALF, సెంటర్ ఫర్ అనాలిసిస్ ఆఫ్ లైఫ్ స్టాక్ అండ్ ఫుడ్, CALF అనేటటువంటి ల్యాబ్కి పంపించడం జరిగింది. సో, వాళ్ళు ఒక రిపోర్ట్ అయితే ఇచ్చారనమాట. అంటే ఇప్పుడు మన
మన ఫర్ ఎగ్జాంపుల్ మన యొక్క బ్లడ్‌ని ఒక ల్యాబ్‌కి పంపిస్తే దాంట్లో గుడ్ ఫ్యాట్ ఎంత ఉంది, బ్యాడ్ ఫ్యాట్ ఎంత ఉంది, ఎలా టెస్ట్ చేస్తారో, సో అలాగే ఈ యొక్క నెయ్యిని పంపినప్పుడు దీనిలో ఉన్నటువంటి వివిధ రకాల ఫ్యాట్‌ని వాళ్ళు ఎక్స్ట్రాక్ట్ చేసి, అనాలిసిస్ చేసి, అంటే ఆ యొక్క నెయ్యికి సంబంధించినటువంటి ప్యూరిటీ, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సోర్స్ ఆఫ్ ఫ్యాట్ ఏదైతే ఉందో అదే ఉందా? లేకపోతే సోర్స్ ఆఫ్ ఫ్యాట్ ఏదైనా డిఫరెంట్‌గా ఉందా? అంటే ఇప్పుడు మనకందరికీ తెలిసిందే ఫ్యాట్ అంటే ఇప్పుడు మనకు వివిధ రకాలుగా అవైలబిలిటీ ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ సన్‌ఫ్లవర్ ఆయిల్ ఉంటది, పీనట్ ఆయిల్ ఉంటది, సెసమి సీడ్ ఆయిల్ ఉంటది, సోయాబీన్ ఆయిల్ ఉంటది, కాటన్ ఆయిల్ ఉంటది. సో, ఇలా చాలా రకమైనటువంటి ఆయిల్స్ ఉంటాయి. సో, దాని నుంచి అది ఫ్యాట్‌కి సంబంధించినటువంటి ఆయిల్ గాబట్టి, సో, మనము ఏదైనా ఒక ప్రోడక్ట్‌ని టెస్ట్ చేసేటప్పుడు దీని యొక్క సోర్సు, అంటే ఇప్పుడు నువ్వు మిల్క్‌కి సంబంధించిన ఫ్యాట్‌ని టెస్ట్ చేసేటప్పుడు మిల్క్‌కి సంబంధించినటువంటి ఫ్యాట్ ఇందులో ఉందా? లేకపోతే ఫారెన్ ఫ్యాట్ అనమాట. అదర్ థాన్ ఎనీథింగ్ మిల్క్ ఫ్యాట్ ఏదైతే ఉందో అది సోయాబీన్ ఆయిల్ గావచ్చు, లేకపోతే జంతువులకు సంబంధించినటువంటి మాంసం గావచ్చు, ఫిష్ ఆయిల్ గావచ్చు, లేకపోతే కాటన్ ఆయిల్ గావచ్చు, ఏదైనా గావచ్చు, బ్రౌన్ ఆయిల్ గావచ్చు. సో, ఇలాంటి ఏదైనా వినియోగించబడిందా అనేటటువంటిది టెస్ట్ వాళ్ళు చేస్తారనమాట. ఈ సిఐఎల్ఎఫ్ అనే ల్యాబ్ అనమాట. సో, వాళ్ళు టెస్ట్ చేసినప్పుడు ఏంటంటే దాంట్లో ఒక ఎస్ వాల్యూ అనేది ఉంటుందన్నమాట. ఎస్ వాల్యూ ఏంటంటే బేస్డ్ ఆన్ సమ్ మ్యాథమెటికల్ ఫార్ములా. సో, వాళ్ళు ఒక వాల్యూని డిరైవ్ చేస్తారనమాట, అంటే కనుక్కుంటారనమాట. అంటే దానికి ఒక పర్టికులర్ రేంజ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐ థింక్ ఇట్స్ 98 to 117 సంథింగ్ రేంజ్ ఉంటే ఇఫ్ అంటే ద అవుట్‌పుట్ ఆ ఎస్ వాల్యూ ఏదైతే ఉందో అది ఆ రేంజ్‌లో గనుక ఉంటే అది లోకల్, అంటే నీకు ఏదైతే సోర్స్ ఫ్యాట్ ఏదైతే ఉందో, అంటే కావాల్సిన లేకపోతే ఉండాల్సినటువంటి సోర్స్ ఫ్యాట్ ఏదైతే ఉందో అదే ఉన్నట్టనమాట. బట్ ఇఫ్ ఇట్ ఈస్ ఫాల్స్ అవుట్ ఆఫ్ దట్ రేంజ్, ఒకవేళ పెరిగినా గూడా, తగ్గినా గూడా ఇది మిల్క్ ఫ్యాట్ కాదు. అంటే ఈ పర్టిక్యులర్ కాంటెక్స్‌లో నేను చెప్తున్నాను. మిల్క్ ఫ్యాట్ కాదు. ఆ ఫ్యాట్ కెన్ బి ఎనీథింగ్ అనమాట. సో, దాంట్లో గూడా వాళ్ళకు ఒక 5 సెక్షన్స్, ఒక 5 రకాల ఎస్ వాల్యూస్ ఉన్నాయన్నమాట. సో, ఈ ఎస్ వాల్యూస్ అన్నిటిని గూడా వాళ్ళు టెస్ట్ చేయడం జరిగింది. సో, టెస్ట్ చేసినప్పుడు ఏందనంటే, సో, 98 ఐ థింక్ లోయర్ అనుకుంటా. అది కాస్త 16, 17 లేదా 23 లోయర్, అంటే 98 ఎక్కడ, 23 ఎక్కడ. సో, హైయెస్ట్ వచ్చేసి సమ్ 123 ఏదో ఉందన్నమాట. సో, బేసికల్‌గా టు మేక్ ద లాంగ్ స్టోరీ షార్ట్ ఏందనంటే, వాళ్ళు ఆ ల్యాబొరేటరీలో ఈ యొక్క ఘీని మనం టెస్ట్ చేసినప్పుడు ఏం జరిగింది అనంటే, ఈ ఎస్ వాల్యూ ఏదైతే ఉందో ఔట్ ఆఫ్ ద రేంజ్ వచ్చిందనమాట. సో, ఔట్ ఆఫ్ ద రేంజ్ అంటే ఇప్పుడు మనం ఒక బ్లడ్‌లో చేసినప్పుడు 100 అబోవ్ ఉంటే కొలెస్ట్రాల్ ఎక్కువుందని అలా మనం చేస్తూ ఉంటారు కదా. సో, అలాగే దీంట్లో ఉన్నటువంటి ఫ్యాట్ ఏదైతే ఉందో యాక్చువల్‌గా ఉండాల్సిన ఫ్యాట్, అంటే మిల్క్‌కు సంబంధించిన ఫ్యాట్ కాకుండా వేరే రకమైన ఫ్యాట్ ఉందని చెప్పేసి కన్క్లూడ్ చేశారనమాట. అయితే కన్క్లూడ్ చేసినప్పుడు ఏందనంటే, నాకు తెలిసినంత వరకు నేను ఆ ల్యాబ్ రిపోర్ట్ కూడా చూశాను. సో, ఆ ల్యాబ్ రిపోర్ట్ ఎలా ఉంటుంది అనంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వీళ్ళు చెప్పినట్టుగా, అంటే ఇప్పుడు కరెంట్ గవర్నమెంట్ ఏదైతే చెప్పినట్టుగా దీంట్లో యానిమల్ ఫ్యాట్ ఉందా లేదా అనేది నాకు అర్థమైనంత ప్రకారం అయితే ఇట్స్ నాట్ ఫర్ ష్యూర్ అనమాట. ఎందుకు అనంటే, అంటే వాళ్ళు చెప్పడం ఏంటంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎస్ వాల్యూకి వాళ్ళు ఏం చెప్పారనంటే, ఈ ఎస్ వాల్యూ అవుట్ ఆఫ్ ద రేంజ్ వచ్చింది అనంటే దిస్ కెన్ బి ఎనీథింగ్ అనమాట. అంటే ఇప్పుడు కాటన్ ఆయిల్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. లేకపోతే కాటన్ ఆయిల్‌తో పాటు బీఫ్‌కి సంబంధించినటువంటి ఫ్యాట్ ఉండొచ్చు. లేదా పోర్క్‌కి సంబంధించినటువంటి ఫ్యాట్ ఉండొచ్చు. అంటే కొంచెం చెప్తా ఉంటేనే అది ఎలానో ఉంది. ఎందుకంటే చాలామంది బ్రాహ్మణ్స్ గూడా, అంటే చాలామంది వైశ్యాసు, కొంతమంది మీట్ తినని వాళ్ళు గూడా సరే కొద్దిసేపు పవిత్రతను పక్కన పెడదాము. అంటే వాళ్ళు కూడా తిన్నారా ఇది అనేటటువంటి ఆలోచన రేకిచ్చే విధంగా, ప్లస్ దానికి పవిత్రత మనము జోడిస్తే నిజంగా దాన్ని ఆలోచించుకోవడానికి కూడా కొంచెం బాధాకరంగా, విస్మయంగా మనకు అనిపిస్తూ ఉంది. బట్ ట్రూత్ ఏంటంటే అందులో ఉన్నటువంటి ఫ్యాట్ కెన్ బిలాంగ్ టు ఈదర్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ వన్ ఆఫ్ దెమ్ అనమాట. మీరు మళ్ళీ ఈ స్టేట్మెంట్ చూడండి. సో, ఆ ఫ్యాట్ వాల్యూ రేంజ్ ఏదైతే ఉందో, సో, ఈ యొక్క డిఫరెంట్ కొవ్వుకు అంటే వెజిటబుల్ ఆయిల్‌కు సంబంధించినటువంటి ఫ్యాట్ కావచ్చు, లేదా బీఫ్‌కు సంబంధించిందో, పోర్క్ అంటే యానిమల్‌కి సంబంధించినటువంటి ఫ్యాట్ కూడా కావచ్చన్నమాట. బట్ నాకు తెలిసినంత వరకు ఏంటంటే, ఇప్పటి వరకు కూడా ఒక పర్టిక్యులర్ ఫ్యాట్ ఖచ్చితంగా ఉంది అనేటటువంటి కన్క్లూజన్‌కైతే నాకు అర్థమైనంత వరకైతే రాలేదు. సో, కాబట్టి అందరూ గూడా అంటే ఎక్కువగా
ఆందోళన చెందాల్సినటువంటి అవసరం అయితే ఇప్పుడైతే లేదని నాకు అనిపిస్తుంది. సో కాకపోతే ఏంటంటే అసలు ఈ వివాదం అంతా ఎందుకు వచ్చింది? అసలు ఇదంతా చేయడం కరెక్టా కాదా? దీని యొక్క మూలం ఎక్కడ ఉంది? అసలు ఇది ఎక్కడ ప్రారంభమైందనేది గూడా మనం చర్చించుకోవాలి. సో నేనిప్పుడు చెప్పినట్టుగా ఏంటంటే అది యానిమల్ ఫ్యాట్ ఉందా లేదా అనేది 100% అయితే ఇప్పటి వరకైతే కన్క్లూడ్ అయితే కాలేదు. ఎందుకంటే ఆ ల్యాబ్ రిపోర్ట్‌లో గూడా వాళ్ళేం చెప్పారు అనంటే ఇప్పుడు మనం ఏదన్నా వస్తువు కొంటే స్టార్ అని వాళ్ళు ఏదన్నా కండిషన్స్ పెడతారు చూసినలా. అంటే ఇప్పుడు ఈ ప్రోడక్ట్ ఇన్ని సంవత్సరాలొస్తది. బట్ స్టార్ పెట్టేసి అంటే డిపెండ్స్ ఆన్ సంథింగ్ ఎల్స్ అన్నట్టుగా కండిషన్స్ అప్లై అన్నట్టు కూడా పెడతారు కదా. సో అలాగే ఏదైనా ఒక ల్యాబ్ టెస్ట్ చేసినప్పుడు వాళ్ళు కూడా కండిషన్స్ అప్లై అని అంటారనమాట. అంటే ఈ శాంపుల్ ఎలా తీసుకున్నారు, ఎప్పుడు తీసుకున్నారు, లేకపోతే ఈ పర్టిక్యులర్ శాంపుల్ ఏదైతే ఉందో అది ఒక కౌ నుంచి వచ్చిందా, లేకపోతే మల్టిపుల్ కౌస్ నుంచి వచ్చిందా, లేకపోతే ఒక కౌకు సంబంధించినటువంటి ఫుడ్ ఏంటి, వాళ్ళు తీసుకున్నటువంటి ఫుడ్ ఏంటి, అంటే సోర్స్ ఆఫ్ ఫుడ్ ఏంటి. సో ఇలాంటి అన్నీ బేస్ చేసుకొని దాని మీద ఈ రిపోర్ట్ ఉంటది అని మాత్రం వాళ్ళు చెప్తారనమాట. సో కాబట్టి అంటే నాకు అర్థమైనంత వరకేంటంటే దీనికి ఒక నిజ నిర్ధారణ జరగాలి అనంటే ఇది ఫర్దర్ టెస్ట్‌లన్నా వాళ్ళు చేయాలి. అంటే దీన్ని ఫర్దర్ టెస్ట్‌లకన్నా పంపించాలి అనేదైతే నాకు అర్థమైనటువంటి విషయం అనమాట. సో దానికే వీళ్ళు మళ్ళీ దర్యాప్తు సంస్థలని చెప్పేసి అవన్నీ గూడా వేస్తున్నారు. సో ఫర్దర్‌గా సైంటిఫిక్‌గా వాళ్ళు ఇంకా ఫర్దర్ టెస్టులు చేయాల్సినటువంటి అవసరం అయితే ఉన్నట్టుగా నాకు అనిపిస్తుందనమాట. సరే అది ఒకటి ఇంపార్టెంట్ పాయింట్. అంటే నిజంగా దీంట్లో యానిమల్ ఫ్యాట్ ఉందా లేదా అనేది నిజంగా అదొక చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్, అది ఇంపార్టెంట్ థింగ్ కాబట్టి సో దాని గురించి ఇంతసేపు చర్చించడం అయితే జరిగింది. సో దానితో పాటుగా ఇప్పుడు మనం నెక్స్ట్ ఏంటంటే నేను చెప్పినట్టుగా ఈ వివాదం అనేది ఎందుకు స్టార్ట్ అయింది. సో ఇప్పుడు లడ్డుకు సంబంధించినటువంటి 2 అంశాలైతే మనము చూడాలి. దీన్ని 2 అంశాలుగా విడగొట్టాలి. ఒకటి నాణ్యతకు సంబంధించినటువంటి అంశము, ఇంకొకటి పవిత్రతకు సంబంధించినటువంటి అంశం అనమాట. అంటే ఇప్పుడు నాణ్యతకు సంబంధించినటువంటి అంశం గురించి మనము చర్చిద్దాము ఫస్ట్. ఇప్పుడు ఏంటంటే ఇంతకు ముందు అంటే నాకు తెలిసి ఒక 1.5 ఇయర్ క్రితము వరకు అనుకుంటా గత 45 సంవత్సరాలని కొంతమంది అంటున్నారు, కొంతమంది 50 సంవత్సరాలని అంటున్నారు. సో 50 సంవత్సరాల నుండి లేదా 45 సంవత్సరాలు సరే కొన్ని దశాబ్దాల పాటుగా కర్ణాటక మిల్క్ ఫెడరేషన్‌కి సంబంధించినటువంటి నందిని డైరీ వాళ్ళు ఘీ సప్లై చేస్తున్నారనమాట. సో నాకు తెలిసినంత వరకు అంటే నేను విన్నంత వరకు 1000 రూపీస్ పర్ కేజీకి వాళ్ళు సప్లై చేస్తున్నట్టుగా నాకు తెలుస్తూ ఉంది. సో అది కాస్త స్టాప్ చేసేసి అక్కడి నుంచి ఒక రివర్స్ టెండరింగ్ అనేటటువంటి ప్రాసెస్ని ఇంప్లిమెంట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్. ఇంప్లిమెంట్ చేసేసి ఒక 5 నుంచి 6 వెండర్లు అనుకుంటా, 5 వెండర్లకి ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. సో అందులో ఏఆర్ డైరీ అనేది అనుకుంటా వాళ్ళ కూడా వన్ ఆఫ్ ద ఈ 5 కంపెనీలలో అది కూడా ఒక కంపెనీ అనమాట. సో ఇప్పుడు ఏదైతే శాంపుల్స్ వాళ్ళు పంపించారో ఆ శాంపుల్స్ అనేది ఏఆర్ డైరీకి సంబంధించినటువంటి శాంపుల్ అనమాట. సో మిగతాయి నాకు తెలిసి ఇంతవరకు ఇంకా టెస్ట్ చేయనట్టుగా ఉంది. సో అది ఒకటి. అయితే ఈ రివర్స్ టెండర్లో వాళ్ళు కోట్ చేసినటువంటి L1 అంటే ఇప్పుడు లోయెస్ట్ బిడ్ అనుకుంటా L1 అంటే. సో లోయెస్ట్ బిడ్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి కాంట్రాక్ట్ వెళ్తుందనమాట. సో నాకు తెలిసినంత వరకు 320 నుంచి 400 రూపాయలకు కిలో నెయ్యికి సప్లై చేసేటటువంటి విధంగా కాంట్రాక్ట్ అయితే కుదుర్చున్నట్టుగా తెలుస్తుంది. అయితే బహిరంగ మార్కెట్లో చెప్పడం ఏంటంటే 500, 600 నుంచి 2200, 2500 వరకు కూడా ఒక కేజీ నెయ్యి ఉంటుంది. డిపెండింగ్ ఆన్ హౌ ప్యూర్ ఇట్ ఈస్ అండ్ డిపెండింగ్ ఆన్ ద సోర్స్ ఆఫ్ ద ఘీ, అంటే ఏ కౌ నుంచి తీసుకున్నారు, తర్వాత ఇది దేశీ కవ్వా లేకపోతే ఇంకా వేరేదన్నా. సో ఇలాంటి విషయాలు, లేకపోతే మనం ఏ బ్రాండ్ కొంటున్నాము, ఎక్కడ కొంటున్నాం, పల్లెటూరులో కొంటున్నామా, సిటీలో కొంటున్నామా, సో ఇవన్నిటి చూసుకుంటే దీని రేంజ్ వచ్చేసి 600 నుంచి 2200 మధ్యన మనకు ఘీ అనేది దొరుకుతూ ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. అయితే ఇక్కడ వీళ్ళు చెప్పడం ఏంటంటే టీడీపీ గవర్నమెంట్ వాళ్ళు అలిగేషన్ ఏంటంటే పామాయిల్ కూడా మీకు 300, 350 రూపాయలు పెట్టింది రాదు. సో అలాంటిది ఒక ఘీని 320 నుంచి 400 రూపాయలకి ఎవరైనా సప్లై చేస్తున్నారు అనంటే దీనికి సంబంధించినటువంటి క్వాలిటీని మనం క్వశ్చన్ చేయకుండా ఎలా ఉంటాము, మనం సస్పెక్ట్ చేయకుండా ఎలా ఉంటాము అనేది ఈ కూటమికి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా చేస్తున్నటువంటి ఆరోపణ అన్నమాట. సో అది కూడా ఒక కారణం. అంటే దీని నుంచి ఒక అనుమానం రావడానికి గలిగినటువంటి ముఖ్యమైన కారణంలో కూడా ఇది ఒకటన్నమాట. సో దీని రేట్ ఏదైతే వాళ్ళు
టెండర్‌లో వాళ్ళు పార్టిసిపేట్ చేసి ఆ రేట్ ఇచ్చారో, సో హౌ దిస్ ఈజ్ పాసిబుల్ అనేది ఒక బిగ్గెస్ట్ క్వెషన్‌గా ఉంది అన్నమాట. అంటే ఆ ఒక నెయ్యి యొక్క అంటే అడల్టరేషన్ జరగలేదు. దాని నెయ్యిలో నకిలీ అనేది జరగలేదు. ఒకవేళ కలుషితం అనేది జరగలేదు. లేకపోతే వేరే రకమైన పదార్థాలు ఆ ఇంగ్రీడియెంట్స్ వాడలేదు. ఆహ్, వాడారు అనడానికి ఈ రేటు కూడా కారణం అన్నమాట. సో అది ఒక మెయిన్ పాయింట్ అన్నమాట. ఈ అలిగేషన్ ఎందుకొచ్చిందనేది అది ఒకటి. ఇంకొకటేంటంటే భక్తులు కంప్లెయింట్ జేయడము, వంటశాలలో ఉన్నటువంటి పనిచేసే వాళ్ళు గూడా ఈ నెయ్యి యొక్క నాణ్యత మీద కంప్లెయింట్ జేయడము. సో ఈ ఫ్యాక్టర్స్ అన్నిటిని దృష్టిలో పెట్టుకొని వీళ్ళైతే ల్యాబ్‌కి పంపించినట్టుగా వాళ్ళ వెర్షన్‌గా మనకు చెప్తా ఉన్నారు. సస్పెక్ట్ చేసి దాని నుంచి నిజ నిర్ధారణలు తెలుసుకోవడానికి, చేయడానికి వాళ్ళైతే ల్యాబ్‌కి పంపించినట్టుగా మనకు తెలుస్తా ఉందన్నమాట. అయితే ఇది చంద్రబాబు నాయుడు గారు లేకపోతే ఎన్‌డీఏ కూటమికి సంబంధించినటువంటి వెర్షన్. సో తరువాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వెర్షన్ ఏంటో మనం చూస్తాము. సో జగన్మోహన్ రెడ్డి గారి వెర్షన్ ఎందుకు అనంటే వాళ్ళ మీదనే ఈ అభియోగం అనేది ఉంది కాబట్టి మనం వాళ్ళ వెర్షన్ కూడా కన్సిడర్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం ఏంటంటే ఇప్పుడు ఈ యొక్క లడ్డు ప్రాసెస్ ఏదైతే ఉందో, మేకింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో ఇది చాలా సంవత్సరాల నుంచి ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సిస్టమ్స్ ఉన్నాయి. తర్వాత ప్రక్రియ, ఆయన భాషలో చెప్పాలంటే ప్రక్రియ ఉంది, ప్రాసెస్ ఉంది, సో వ్యవస్థ ఉంది, దీనికి ఒక మానిటరింగ్ సిస్టమ్ ఉంది. సో ఇవన్నీ ఉన్నప్పుడు కల్తీ ఎలా జరుగుతుంది? సో చంద్రబాబు నాయుడు గారు దేవుడి మీద కూడా రాజకీయాలు చేస్తున్నారనేదైతే ఆయన ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఆయన చెప్పడం ఏంటంటే మామూలుగా ట్యాంకర్తో పాటు ప్రతి ఒక్కరూ కూడా ఒక సర్టిఫికేట్ తీసుకురావాలి. సో ఆ సర్టిఫికేట్ ఎక్కడి నుంచి వస్తుందంటే నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ ఎన్ఏబిఎల్ నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ క్యాలిబ్రేషన్ ల్యాబొరేటరీ. సో ఎన్ఏబిఎల్ అనుకుంటా దీని అబ్రివేషను. సో ఎన్ఏబిఎల్ నుంచి ఇది రావాలి, సర్టిఫికేట్ ఉండాలి. సో అలాగే ర్యాండమ్ శాంపుల్స్ తీసుకొచ్చి కూడా ఆ యొక్క నెయ్యి యొక్క క్వాలిటీ కూడా టెస్ట్ చేస్తారు అక్కడ. సో హౌ కమ్ దిస్ కెన్ బి అడల్టరేడ్? సో ఆ అడల్టరేషన్ జరిగినటువంటి నెయ్యిని లోపలికి అలో చేయడానికి అసలు ఛాన్సే లేదు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం అయితే జరిగింది. అయితే ఇప్పుడు మనము దీనిని 2 రకాలుగా మనం విభజిద్దాము. ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి స్టేట్మెంట్స్, తర్వాత చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి స్టేట్మెంట్స్, అలాగే ఈ రెండింటిని బేస్ చేసుకొని ఇప్పుడు మనము అసలు ఆర్గ్యుమెంట్ అనేది చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి స్టేట్మెంట్ అయితే చూద్దాము. సో ఇప్పుడు ఆయన ఏమన్నాడంటే ఈ ల్యాబ్ ఏదైతే ఉందో, ఈ ల్యాబ్ అన్నీ ఉన్నాయి కదా, సో ఈ టెస్టులన్నీ ఉన్నాయి కదా, సో ఈ టెస్టులన్నీ చేసినప్పుడు మరి ఈ లడ్డు అడల్టరేషన్ కావడానికి ఒకవేళ నెయ్యి అడల్టరేషన్ కనుక గురి అయితే అది లోపలికి రాదు కదా అనేటటువంటి విధంగా ఆయన మాట్లాడడం అయితే జరిగింది. అయితే ఇప్పుడు మనందరికీ తెలిసిందే ఇండియాలో ఒక వ్యవస్థలని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు అనేది మనకందరికీ కూడా తెలిసిందే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక టర్మ్ పాలసీని నేను తీసుకుంటున్నాను. లెట్స్ సే నా ఒక బీపీ ఒక 10 పాయింట్లు ఎక్కువ ఉందని అనుకుందాము. సో ఇప్పుడు నేను ఒక మార్నింగ్ లెట్స్ సే అంటే ఇప్పుడు అన్ని చోట్ల ఒకే రకంగా ఉండదు. బట్ నేను జనరల్‌గా నేను చెప్తాను. సో ఇప్పుడు ఏంటంటే లేదా నేను ఇప్పుడు అమెరికాలో జరిగేటటువంటి విషయం చెప్తాను. అంటే ఇండియాలో కొంచెం డిఫరెంట్‌గా ఉండొచ్చు ప్రాసెస్. సో ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ బీపీ టాబ్లెట్ నేను ఏదో వేసుకుంటాను. ఆమె నర్స్ కాదు. ఆమె ఏజెంటో లేకపోతే జనరల్‌గా హెల్త్ కేర్‌కి సంబంధించినటువంటి ప్రొవైడర్‌కి సంబంధించినటువంటి స్టాఫ్ వాళ్ళొస్తారు. వాళ్ళు నాకు టెస్ట్ చేస్తారు. నాకు బీపీ నార్మల్‌గా ఉంటుంది. నాకు పాలసీ ఇష్యూ చేస్తారు. సో కొంత తక్కువ ధరకే ఇష్యూ చేస్తారు నాకు, అంటే బీపీ లేదు కాబట్టి. అంటే ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే ఇక్కడ సిస్టమ్ అనేది ఇన్ ప్లేస్ ఉంది. సో కాబట్టి బట్ వీ కుడ్ ఓవర్ రైడ్ వాట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ అండ్ మనము దాని నుండి మనకు కావాల్సినట్టుగా మనకు రిపోర్ట్ వచ్చేటట్టుగా మనం చేయగలిగేటటువంటి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ఏంటంటే ల్యాబ్ సర్టిఫికేట్ ఇచ్చే వాళ్ళు ఒకరుంటారు, లోపలికి పంపించే వాళ్ళు ఒకరుంటారు. సో ఇలా చాలా రకాలుగా అంటే చాలా లేయర్స్ ఉంటాయి. మనము నెయ్యి తయారైన దగ్గర నుంచి నెయ్యి లోపలికి వెళ్ళే వరకు చాలా రకమైన లేయర్స్ ఉంటాయి. సో ఎక్కడ ఎవరెవరు ఇన్ఫ్లుయెన్స్ కాబడినా లేకపోతే చేసినా తప్పకుండా ఒక రాంగ్ అంటే అడల్టరేషన్కు గురైనటువంటి నెయ్యి ఏదైతే ఉందో లోపలికి వెళ్ళడానికి పూర్తి స్థాయిలో అవకాశం ఉంటుంది. కాబట్టి
ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్తున్నారో అంటే ఇవన్నీ సిస్టమ్స్ ఇన్ ప్లేస్ ఉన్నాయి. సో సిస్టమ్స్ ఇన్ ప్లేస్ ఉన్నప్పుడు లోపలికి నెయ్యి ఎలా వెళ్తుంది, అడల్ట్రేషన్ గురి కాబడినటువంటి నెయ్యి ఎలా వెళ్తుంది అనేటటువంటి విధంగా ఆయనైతే మాట్లాడారు. సో కాబట్టి మనము టు మేక్ ద లాంగ్ స్టోరీ షార్ట్ ఏంటంటే ఇండియాలో ఏ సిస్టమ్నైనా కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు అనేది మనకు తెలుసు. ఎందుకు అనంటే ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఏమో సిట్ కావాలంటది, సెంట్రల్ గవర్నమెంట్ ఏమో సిబిఐ కావాలంటది, అపోజిషన్ నాయకుడేమో సిబిఐ కావాలంటారు, తర్వాత రూలింగ్ పార్టీ వాళ్ళేమో స్టేట్ గవర్నమెంట్ వాళ్ళేమో సిట్ కావాలంటారు. సో కాబట్టి అంటే ఇప్పుడు దాన్ని బట్టి ఏంటి వాళ్ళ మాటల్లోనే మనకు తెలుస్తుంది. సో సిస్టమ్స్ కెన్ బి ఇన్ఫ్లుయెన్స్డ్ అనేది అంతెందుకు సాక్షాత్ ముఖ్యమంత్రి ఆ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారే వాళ్ళ బాబాయ్ చనిపోయినప్పుడు ఆయన అపోజిషన్లో ఉన్నాడు, ఆయన సిబిఐకి ఎంక్వైరీ చేయమన్నాడు. మళ్ళీ ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత నాకు సిబిఐ వద్దు సిట్ కావాలన్నాడు. సో కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి స్టేట్మెంట్ ఏంటి, వ్యవస్థలు అన్నీ ఉండగా కూడా అడల్టరేషన్కి ఎలా పాసిబుల్ అవుతుంది అనే విధంగా ఆయన మాట్లాడాడు. సో కాబట్టి నాకు అర్థమైనంత వరకు ఏంటంటే ఆయన మాట్లాడినటువంటి ఆర్గ్యుమెంట్ ఏదైతే ఉందో అది నాకు అంత కన్విన్సిబుల్గా అయితే లేదు. అంటే ఆయన ప్రకారమే, ఎందుకంటే ఒకసారి ఆయన సిట్ కావాలంటాడు, ఒకసారి సిబిఐ కావాలంటాడు. సో ఈ గోస్ బ్యాక్ అండ్ ఫోర్త్ ఆన్ దట్. సో కాబట్టి అంటే ఒక నేరాన్ని పరిశోధించేటటువంటి సంస్థల మీదనే వాళ్లకు నమ్మకం లేకపోతే ఒక ఆర్డినరీ పర్సన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడం మనం ఎంత ఈజీ అనేది మనం అర్థం చేసుకోవచ్చు. సరే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసిందా లేదా అనేది అయితే నేను మాట్లాడదలుచుకోలేదు. సో ఇట్ ఈస్ లెఫ్ట్ టు ఎవ్రీబడీస్ కంఫర్ట్ లెవెల్ అండ్ ఇమాజినేషన్ అండ్ నాలెడ్జ్ అనమాట. సో దాని గురించి అయితే నేను చర్చించుకోదలుచుకోలేదు. అయితే ఇంకొక విషయం ఇక్కడ మనం మాట్లాడాల్సింది ఏంటంటే ముఖ్యంగా ఒక నందిని పాలు అనేది డెఫినెట్గా ఒక బ్రాండెడ్ మిల్క్ అది. సో దానికి ఒక నేము ఫేము ఒక దశాబ్దాల పాటు దానికి ఒక హిస్టరీ ఉంది. సో కర్ణాటక మిల్క్ ఫెడరేషన్కి సంబంధించినటువంటి బ్రాండ్ అది. సో అలాంటి దాని మిల్క్కి సంబంధించిన ప్రోడక్ట్ని అవాయిడ్ చేసి ఎస్పెషల్లీ ఈ లడ్డు ఏదైతే ఉందో దానికి టేస్ట్కి సంబంధించింది కానీ దాని పవిత్రతకు సంబంధించినటువంటి 2 విషయాలలో కూడా దానికి చాలా ఇంపార్టెన్స్ అయితే మనకు లడ్డు అయితే ఉంది. సో దాని గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. సో అంత ఇంపార్టెంట్ ప్రామినెన్స్ ఉన్నటువంటి లడ్డు తయారీలో ఇలాంటి చౌక ధరకు దొరికేటటువంటి నెయ్యిని వాడాల్సినటువంటి అవసరం ఏంది. అయితే వాళ్ళు చెప్పడం ఏంటంటే సేమ్ క్వాలిటీ మాకు దొరుకుతుంది తక్కువ ధరకి, అంటే ఆల్మోస్ట్ ఒక 60% 70% తక్కువ రేటుకి ఆయనకు సేమ్ క్వాలిటీ దొరుకుతుందంట. మరి దొరికినప్పుడు మరి వాళ్ళు ఏ రకమైనటువంటి టెస్టులు చేశారు, దాని మీద కంపారిజన్స్ ఏం డ్రా చేశారు అనేది అయితే మనకు తెలియదు. అంటే వాళ్ళు ఏమైనా చేశారో ఏంటో అయితే మనకు తెలియదు. తర్వాత సో ఇప్పుడు ఒకటి మనము ధర గురించి మాట్లాడాము. సో ధర అనేది తక్కువగా ఉన్నప్పుడు, దాని ప్రైస్ తక్కువగా ఉన్నప్పుడు డెఫినెట్గా క్వాలిటీ మీద కాంప్రమైజ్ అయితే జరుగుతుంది అనేది నాకైతే అర్థమైనటువంటి విషయము. తరువాత నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఒక కన్వెన్షనల్ ప్రాసెస్ని కొన్ని సంవత్సరాలు కొన్ని దశాబ్దాల పాటుగా జరుగుతున్నటువంటి ప్రక్రియని ఆల్ ఆఫ్ ఎ సడన్గా నువ్వు బ్రేక్ చేసేసి మళ్ళీ ఇంకొక వారికి అప్పచెప్పేటటువంటి అంత అవసరం ఏమొచ్చింది అనేది డెఫినెట్గా ఇక్కడ క్వశ్చన్ అనమాట. అంటే వాళ్ళు చెప్పడం ఏంటంటే ఇంకా తక్కువ ధరకే మేము లడ్డు ప్రజలకు భక్తులకు అందించాలి అనేటటువంటి సదుద్దేశంతో మేము ఇది చేసాము అని అయితే వాళ్ళు చెప్తున్నారు. తర్వాత సో నెక్స్ట్ అంటే ఇప్పుడు మనము ఎలా ఉంటుందంటే వాళ్ళంతట వాళ్ళు ఒక చీప్ లిక్కర్ని తయారు చేస్తారు, వాళ్ళంతట వాళ్ళు ఒక విచిత్రమైనటువంటి పేర్లు పెట్టి ఒక లిక్కర్ తయారు చేస్తారు. సో అలాంటి వాళ్ళకి మళ్ళీ భక్తులకు సేవ్ చేయాలి అంటే ఆరోగ్యాలు పాడు చేసే విధంగా వివిధ రకాలుగా చీప్ లిక్కర్ బ్రాండ్ తయారు చేసే వాళ్ళు భక్తులకి సేవ్ చేయాలి అని చెప్పేసి మేము తక్కువ ధరకు సేమ్ నాణ్యత ఉన్నటువంటి గీని మేము పర్చేజ్ చేసాము అంటే నాకైతే పర్సనల్గా అయితే నమ్మబుద్ధి కాలేదు. సో తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి వర్షన్ని చూద్దాము. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారనంటే డైరెక్ట్గా యానిమల్ సోర్స్ ఫ్యాట్ కూడా ఇందులో ఉంది అన్నట్టుగా ఆయన చెప్పారు. తర్వాత చాలామంది ఇంకా అక్కడి నుంచి అంటే అందరూ చాలామంది కూడా అంటే కూటమికి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా మాట్లాడడం అయితే జరుగుతూ ఉంది. అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా ఏకంగా ఆయన దాన్ని ఏమంటారు ప్రాయశ్చిత్తానికి సంబంధించినటువంటి దీక్షను కూడా ఒక 11 రోజుల పాటు దీక్షనైతే ఆయన తీసుకుంటున్నారు. అంటే అయ్యా తప్పు జరిగిపోయింది, మమ్మల్ని క్షమించాలి అనేటటువంటి విధంగా ఆయన దీక్షనైతే చేపట్టాడు. సో అంటే ఇలా దీని చుట్టూ విపరీతమైనటువంటి వివాదాలు అంటే డిఫరెంట్ వర్జన్స్ అయితే వస్తున్నాయి. సో అందుకనే క్లియర్ చేయడానికి అయితే నేను ఇప్పుడు చేశాను. సో చంద్రబాబు నాయుడు చెప్తున్నట్టుగా
యానిమల్ సోర్స్ ఫ్యాట్ ఉందా అనేదైతే నాకు అర్థమైనంత వరకు అయితే ఇంకా కన్క్లూడ్ కాలేదు. అంటే ఇప్పుడు ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ 5-6 సోర్సెస్ ఆఫ్ ఫ్యాట్ ఉండొచ్చు. దానితో పాటు లేకపోతే అందులో 1 లేదా 2 లేదా 3 డిఫరెంట్ ఫ్యాట్ సోర్సెస్ ఉండొచ్చు. సో దానితో పాటు ఈ బీఫ్, తర్వాత పోర్కు, తర్వాత ఫిష్ ఆయిల్‌కి సంబంధించినటువంటి ఫ్యాట్ ఉండొచ్చు అనేటటువంటి విధంగా ల్యాబ్ రిపోర్ట్ వచ్చిందనమాట. అంటే ఇట్ డజంట్ మీన్ దట్ ఎట్ దిస్ మొమెంట్ ఖచ్చితంగా ఫిష్ ఆయిలో లేకపోతే బీఫ్‌కి సంబంధించినటువంటి ఫ్యాటో లేకపోతే పంది మాంసం అంటే పోర్కుకు సంబంధించినటువంటి ఫ్యాటో కలిసిందనేటటువంటి దానికి నాకు అర్థమైనంత వరకైతే ఆ సరైనటువంటి ఆధారాలైతే లేదు. కాకపోతే ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఏంటంటే అడల్టరేషన్‌కైతే గురి అయినట్టుగా నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే బహిరంగ మార్కెట్‌లో ఒక నెయ్యి అనేది అంత ధరకు దొరుకుతా ఉన్నప్పుడు నువ్వు 300-400 రూపాయలకు సప్లై చేసినప్పుడు సో అది దాని యొక్క క్వాలిటీ అనేది డెఫినెట్‌గా క్వెషనబుల్‌గా ఉంటుంది. సో అడల్టరేషన్ అనేది ఎలా జరిగింది అంటే దాన్నేమంటారు, ఇప్పుడు ఒకవేళ వెజిటబుల్ సంబంధించినటువంటి ఆయిల్సే కలిపారా లేకపోతే యానిమల్ సోర్సెస్‌కి సంబంధించినటువంటి ఫ్యాట్‌ని కలిపారా అనేటటువంటిది నిజ నిర్ధారణ చేయాల్సినటువంటి అవసరమైతే ఉంది. అయితే మరి నిజ నిర్ధారణ ఎవరు చేయాలి అనేది డెఫినెట్‌గా బిగ్ క్వెషన్. ఇప్పుడు నేను గతంలో చెప్పినట్టుగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో లేకముందేమో సిబిఐ విచారణ కావాలంటారు. అధికారంలో ఉన్నప్పుడేమో సిట్ విచారణ కావాలని అంటారు. సో ఇప్పుడు చూస్తే మరి ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి మరి సిట్ చేయాలా, సిబిఐ చేయాలా అనేటటువంటిది అయితే నాకు సంబంధించినటువంటి ప్రశ్నకైతే నాకైతే ఆన్సర్ లేదు. ఎందుకు అనంటే గత కొన్ని సంవత్సరాలుగా మనం చూస్తున్నాము. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి కేసులు కూడా దాదాపు 12-13 సంవత్సరాలైనా కూడా వాటి యొక్క పరిస్థితి ఏం జరుగుతుందో కూడా మనకు అర్థం కానటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే ఆయన దొంగతనం చేశాడో లేకపోతే ఆయన మీద అంటే అలిగేషన్ గురించి మాట్లాడుతున్నాను. ఆయన నేరం చేశాడా లేదా అనే దాని గురించి అయితే నేను మాట్లాడడం లేదు. అంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అదొక ఫేమస్ ఎగ్జాంపుల్ కాబట్టి నేను చెప్తున్నాను. అలాగే వివేకానంద రెడ్డి గారు చనిపోయారు. సో ఇప్పటికీ దాదాపు 5-6 ఏండ్లు అయింది. సో 6 ఏండ్ల నుంచి కూడా ఆ కేసుకు కూడా అతిగతి లేదు. సో కాబట్టి ఇక్కడ ఏ వ్యవస్థను నమ్మాలి, ఏ వ్యవస్థను నమ్మకూడదు అనేది మనందరికైతే దురదృష్టవశాత్తు ఒక క్లారిటీ అయితే లేదు. అంటే ఒక వ్యవస్థలని లేకపోతే పాలిటిక్స్‌ని, సిస్టమ్స్‌ని ఫాలో అయ్యేటటువంటి రెగ్యులర్ న్యూస్‌ని ఫాలో అయ్యేటటువంటి ఎవరికైనా కూడా ఇది ఈజీగా అర్థమవుతుంది. సో కాబట్టి మరి ఇది ఎలా విచారణ జరపాలి, తర్వాత దీని యొక్క నిజానిజానాలన్నీ కూడా ఎలా వెలికి తీస్తారు అనేటటువంటిది అయితే నాకైతే అర్థం కాని పరిస్థితి అయితే ఉంది. సో ఏదేమైనా కూడా ఇంకొకటి ఏంటంటే ఇంకొక చిన్న ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. అంటే ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఒక 1 ఇయర్ బ్యాకో 1.5 ఇయర్ బ్యాకో నాకు ఎగ్జాక్ట్‌గా గుర్తులేదు. నందిని వర్సెస్ అమూల్ డైరీ యొక్క వార్ అయితే జరిగింది. అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎక్కువగా గుజరాత్‌కు సంబంధించినటువంటి అమూల్‌ని ఎక్కువగా ప్రోత్సహిస్తున్నారు. సో అదేవిధంగా నందిని డైరీ మీద చిన్న చూపు చూస్తున్నారు అనేటటువంటి దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే నాకు గుర్తులేదు. సో అదొకటైతే జరిగింది. సో లేదా అంటే ఇప్పుడు నందినిని తప్పించడానికి లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ మీద మార్కులు కొట్టేయడానికి నందిని డైరీని ఏమైనా తప్పించారా అనేది కూడా అనిపిస్తూ ఉంది. సో కాబట్టి అది కూడా ఒక ఇంపార్టెంట్ అంశం ఇక్కడ. సో నందిని డైరీని ఎప్పుడైతే తప్పించినప్పుడు నాకు తెలిసి ఒక క్వశ్చన్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ అదే ధరకి వేరే వాళ్ళకి ఇస్తే అలాంటి నందిని డైరీని తప్పించేసి మళ్ళీ అదే ధరకు వేరే కాంట్రాక్టర్కి ఎందుకు ఇస్తున్నావు అనేటటువంటి క్వశ్చన్ కూడా రావచ్చు. సో అందుకనే సిగ్నిఫికెంట్ ధరలను తగ్గించేటటువంటి విధంగా ఒక అంబియన్స్ క్రియేట్ చేసేసి మరి వాళ్ళకి ఇచ్చినప్పుడు డబ్బులు భక్తులకు సేవ్ అవుతాయి అనేటటువంటి నేరేషన్ను తీసుకొచ్చి లేకపోతే టీటీడీకి సేవ్ అవుతాయి అనేటటువంటి నేరేషన్ను తీసుకురావడానికి ఈ విధమైనటువంటి ప్రయత్నాలు చేశారా అనేది కూడా మనకు తెలియాల్సినటువంటి అవసరం అయితే ఉంది. అయితే టు మేక్ ద లాంగ్ స్టోరీ షార్ట్ ఏంటంటే నెక్స్ట్ స్టెప్స్ ఏంటంటే ఖచ్చితంగా గవర్నమెంటు దీని మీద చిత్తశుద్ధితో ఫర్దర్ టెస్ట్ చేయాలి, ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఇన్వెస్టిగేషన్ చేసి అందరి భక్తులకు ఉన్నటువంటి సంశయాలు ఏవైతే ఉన్నాయో, ఆ డౌట్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. సో ఖచ్చితంగా దోషులను కఠినంగా శిక్షించాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఎట్ ద సేమ్ టైం
ఇప్పుడు ఇక్కడ నేను చెప్పినట్టుగా ఒకటి పవిత్రతకు సంబంధించినటువంటి అంశము, ఇంకొకటి నాణ్యతకు సంబంధించినటువంటి విషయము, ఇంకొకటి కన్వెన్షనల్‌గా కొందరు మీట్ తినరు అసలుకే. సో, కాబట్టి ట్రెడిషనల్‌గా వాళ్ళు మీట్ తినరు. సో, కాబట్టి ఇలా 3 ప్రధాన అంశాలు ఇందులో ఉన్నాయి కాబట్టి వీటినన్నిటిని కూడా అంటే మనకి ఒక పవిత్రత అంటే ఇప్పుడు దీంట్లో జంతు మాంసం కలిసిందా కలవలేదా అనేది ఒక నాణ్యతకు సంబంధించినటువంటి విషయం వచ్చినప్పుడు దీంట్లో అదర్ వెజిటబుల్ ఆయిల్స్ కలిసాయా లేకపోతే అది ప్యూర్ గీయేనా అనేటటువంటిది కూడా వాళ్ళు ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇవన్నీ కూడా ఫైండ్ అవుట్ చేసేసి ఒక భక్తులకు ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఆ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన బ్రాండ్ ఏదైతే ఉందో దాన్ని కూడా కాపాడాల్సినటువంటి బాధ్యత ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత గవర్నమెంటు ఎన్డీఏ కూటమి మీద ఉంది. సో వాళ్ళు సిట్ వాడతారు. అంటే నాకు అర్థమైనంత ప్రకారం ఇప్పుడైతే సిట్‌కి వాళ్ళు విచారణ ఆదేశించినట్టుగా తెలుస్తా ఉంది. సో సిట్టా, సీబీఐయా లేకపోతే రిటైర్డ్ జడ్జీస్‌తోని ఒక ప్రత్యేక కమిటీ వేసి వాళ్ళు విచారణ జరిపిస్తారా? సో ఏం చేస్తారో తెలీదు గానీ దీని మీద ఉన్నటువంటి అనుమానాలను అన్నిటినీ కూడా నిర్వృత్తి చేయాల్సినటువంటి బాధ్యత అయితే ప్రభుత్వం మీద ఉంది. సో కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నాను, ఎవరైతే మీట్ తినరో వాళ్ళకి మళ్ళీ చెప్తున్నాను. సో ఏంటంటే ఇప్పటివరకు యానిమల్ సోర్స్ ఫ్యాట్ కలిసింది అనేటటువంటిదైతే నిర్ధారణకైతే నాకు అర్థమైనంత వరకైతే నేను చూసిన విధంగా ఆ ల్యాబ్ రిపోర్ట్ చదివిన తర్వాత నాకు అర్థమైన విషయం ఏంటంటే దెర్ ఇస్ ఎ పాసిబిలిటీ అన్నారు కానీ ఖచ్చితంగా అయితే ఈ యానిమల్ సోర్స్ ఫ్యాట్ అనేది కలిసినట్టుగా అయితే నాకైతే అనిపించలేదు. మీకేదన్నా తెలిస్తే ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అందరికీ కూడా షేర్ చేయండి. సో కాబట్టి ఎవరైతే మీట్ తినరో వాళ్ళైతే ప్రస్తుతానికైతే ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. మీట్ అనే కాదు, అంటే కొంతమంది ఏంటంటే చికెను, గోటు ఇది తింటారు. కొంతమంది ఏంటంటే బీఫ్ తినరు, కొంతమంది పోర్క్ తినరు, కొంతమంది 2 తినరు. సో వాళ్ళకి కూడా ఇది కొంచెం ఇరిటేషన్ కలిగించేటటువంటి విషయము. సో కాబట్టి అందుకనే ఇదంతా వీడియో అయితే చేయడం జరిగింది. అంటే పలు రకాల వర్షన్స్, పలు రకాల వివాదాలు దీని చుట్టూ ఉన్నాయి కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం కాబట్టి దీని మీద చాలా రోజుల తర్వాత వీడియో అయితే చేయడం జరిగింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.